జగిత్యాల అధికార పార్టీలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. తనను ప్రశ్నించే వాళ్ళు గతంలో జెండాలు ఎలా మార్చారో అందరికీ తెలుసన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అయితే కాంగ్రెస్ వ్యవహారాల్లో సంజయ్ జోక్యం ఏమిటని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. నన్ను ప్రశ్నించే ముందు, నన్ను అనే ముందు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. ఇవాళ ఇక్కడ సీనియర్ నాయకులు మాట్లాడతారు, నరికేస్తాం, జెండా పట్టి ఉరికిస్తాం. ఎన్ని రోజులు తెలుగుదేశం జెండా పట్టిందని చెప్పి ఆనాడు 83లో తెలుగుదేశం టికెట్ తెచ్చుకున్నది నేను అడుగుతున్నాను. ఒక బీసీ నాయకుడు రాజేశం గౌడ్ గారు పార్టీ పెట్టినాడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడై దోస్తాన్ని పరిచయం చేస్తే జగిత్యాల టికెట్ మరి ఎన్ని రోజులు మోసం తెచ్చుకున్నారు. అప్పటికప్పుడు తెచ్చుకున్నమాట వాస్తవం కాదా? మర్చిపోయినరా? ప్రజలు మర్చిపోతారా? పోయి తెచ్చుకున్నారు. అందులో ఎన్టీ రామారావుని దిక్చేసి నాయన భాస్కర్రావుతో కలిసి మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ టికెట్ తీసుకున్నారు. కాంగ్రెస్ టికెట్ జెండా ఎన్ని నెలలు మూసారు? మా పూసిన వాళ్ళకి తెలియదా? 10 ఏళ్ళకి ఎవడు జెండా పూసిండు, 10 ఏళ్ళకి ఎవడు కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డాడు, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకు గుర్తింపుని ఇవ్వాలని చెప్పంటే నువ్వెవడుగా మా పార్టీ గురించి మాట్లాడటానికి? మా అధిష్టానం చూసుకుంటేనే మా కార్యకర్త ఆలోచన విధానాన్ని వ్యక్తం చేసి ప్రభుత్వం స్థానిక సంస్థలు గెలిపించుకోవాలని చెప్పని సిద్ధపడుతుంటే దీని మీద హక్కు ఎవరు అనుభవించాలి? 10 ఏళ్ళు జెండా భూషణ అనుభవించాలన్నా లేకుంటే అవకాశం మాత్రం అనుభవించాలని చెప్పండి అన్న.